వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెర మీదకి వస్తోంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజ్ ఇస్తామంటేనే ఒప్పుకున్నాము, ప్రత్యేక హోదా పేరు కావాలా లేకపోతే దానికి సంబంధించిన ప్రయోజనాలు కావాలని ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తర్వాత నిన్న ప్రెస్తో మాట్లాడుతూ మరొకసారి ఈ అంశం గురించి ప్రస్తావించారు. అలాగే ఆర్థిక మంత్రి కూడా ప్రతిపక్షాలు కేవలం పేరు కోసం తాపత్రయపడుతున్నాయి, ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే దానికి సహకరించాల్సింది పోయి ఎట్లా దాన్ని అడ్డుకోవాలో లేకపోతే తమ ఎట్లా గెయిన్ అవ్వాలని ఆలోచన చేస్తున్నాయని విమర్శించారు. అయితే ప్రత్యేక హోదా అంశాన్ని జల్లికట్టుతో ముడిపెట్టి మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ యువతంతా కూడా 26న విశాఖలో బీచ్ లో పెద్ద ర్యాలీకి సిద్ధమవుతున్నారు, నిరసన ప్రదర్శన సిద్ధమవుతున్నారు. దీనికి ఇప్పటికే వైసీపీ, కాంగ్రెస్ అలాగే జనసేన కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లతో కూడా ప్రశ్నించిన పరిస్థితి. తిడితే భరించాం, విడగొట్టి గెంటేస్తే సహించాం, గానీ ఈసారి ఖచ్చితంగా అంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని దక్షిణాది మీద చూపిస్తే ఒప్పుకునేది లేదు, మెడలు వంచుతాం అన్న రీతిలో ఆయన ప్రత్యేక హోదా కావాలి అని మరొకసారి ట్వీట్ చేశారు. అసలు ఈ రెండింటికి ముడిపెట్టడం కుదురుతుందా? ఈ అంశం మీద కూడా మాట్లాడదాం. లైవ్ షోలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు. సిహెచ్ సుందరరాం శర్మ గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్, పార్టీ సీనియర్ నేత. రమేష్ నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. వై శివరామరెడ్డి గారు, మాజీ మండలి చీఫ్ విప్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత. విజయవాడ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు బుద్ధా వెంకన్న గారు, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే వెంకన్న గారు. కృష్ణారావు గారు, మొదట ముఖ్యమంత్రి చెప్తోంది ఏంటంటే అభివృద్ధి కోసం ఒకవైపు నేను విదేశాలకు వెళ్తూ పెట్టుబడుల కోసం ఏదో ప్రయత్నం చేస్తాను ఆకర్షించడం, ప్రత్యేక హోదా ఎందుకు కాదు, దానికి సంబంధించి ప్యాకేజ్ అంటే ఎందుకు ఒప్పుకున్నాను పదే పదే మళ్ళీ చెప్పడం. అంటే ఒకవైపు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అనిశ్చితి క్రియేట్ చేసే పరిస్థితి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, మరోవైపు జల్లికట్టుకు ఈ ప్రత్యేక హోదా అంశానికి ముడిపెట్టడం సాధ్యం అవుతుందా? దాన్ని మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు? ఒకటి మీరు ముందట చెప్పినట్టుగా ఇది ఇవాళ తెర మీదకి రాలా. ఈ ప్రత్యేక హోదా అనేది అది ఎప్పటి నుంచో నడుస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య, ఒకటి సమస్య, రెండోది రాజకీయం. ఇక్కడ జల్లికట్టు సంగతి ఏంటంటే, జల్లికట్టుది ఆ మెరీనా బీచ్ లో కొన్ని వేల మందో లక్షల మందో వచ్చి జనాలే వచ్చారు. తర్వాత సంఘ విద్రోహ శక్తులు వాళ్ళందులో దూరుంటారు, అది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆ జనాలు చేరిన దానివల్ల అలా వాళ్ళ ఆందోళనలు అలాగ కొనసాగించడం మూలంగానే తమిళనాడు ప్రభుత్వం కదిలి కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో, రాష్ట్రపతి గారి అనుమతితో గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఆర్టికల్ 213 కింద ఆర్డినెన్స్ కూడా తెచ్చారు. నిన్న బిల్లు కూడా పెట్టారు. అది దీనివల్ల పెట్టారు, కేవలం జల్లికట్టు మూలంగానే కదా, మొత్తం అందరికీ తెలిసిందే కదా. దానికి సంబంధించిన ఆందోళన మూలంగానే కదిలింది. అంతకుముందు కదలలేదు కదా. అంతకుముందు ఆర్డినెన్స్ మాట్లేదు, బిల్లు మాట్లేదు, ఏమీ లేదు. ఊరికే అభ్యర్థించారు తప్ప ఎంపీలు ఏం కాలేదు. సో ఆ జల్లికట్టుది ఏంటంటే తమిళనాడుది మనకి ఆంధ్రప్రదేశ్కి అంటే, లేకపోతే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకున్నా, మనకేంటంటే అక్కడి నుంచి చాలా వరకు ఇప్పుడు రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్ సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చినట్టు రామారావు గారు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అక్కడ పడిబియ్యం వడిబియ్యం అదొకటి పెడితే స్కీము, ఇక్కడ ఈయనేమో ₹2 కిలో బియ్యం ఈయన పెట్టాడు. అక్కడ అన్న క్యాంటీన్ ఉంటే ఇక్కడ అమ్మ క్యాంటీన్లు ఉంటే ఇక్కడ అన్న క్యాంటీన్లు అనేదో ఈ స్ఫూర్తులు పొందడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందులో కొత్తగా ఏంటంటే జల్లికట్టు వ్యవహారం అవ్వడం, అంత పత్రికల్లో వార్తలు అవి రావడంతో ఆ స్ఫూర్తితో ఇక్కడ కూడా మన సంగతి పెండింగ్ సమస్య కూడా దీని సంగతి కూడా చేస్తే బాగుంటుందని ఎవరో యూత్ అక్కడ 26వ తారీఖున విశాఖపట్నం ఆర్కే రామకృష్ణ బీచ్ లో ఏదో పెట్టుకున్నారు కార్యక్రమం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ట్వీట్ ద్వారానో, పత్రికా ప్రకటన ద్వారానో నాయకులు కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సరే ఆయన మొదటి నుంచి స్వతంత్ర ఈ ప్రత్యేక హోదా ఉండాలి అని అనేవారు ఆయన. సో ఇక్కడ ఇది మనకు పరిష్కారం ఏంటంటే కేంద్రం ప్రకటించడం అనేది. ఇంక రాజకీయం ఏమవుతుందంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగాను ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలని కోరిన మాట వాస్తవం, అందరూ తెలుసు. అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన చాలా నెలల పాటు ప్రత్యేక హోదాయే కావాలి అన్నారు. తర్వాత వెంకయ్య నాయుడు గారు విజయవాడలో ఒక సమావేశంలో ఇది సాధ్యం అయ్యేట్టు కనపడడం లేదు, దీనికి పర్వతాలు లేవు, కొండలు లేవు, గుట్టలు లేవు, అవి క్రైటీరియా ఫాలో అవ్వడం లేదు అది అనే మాట వస్తే, ఇదే గుంటూరు జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నాలను నిరసనలు చేశారు. నిరాదీక్షలు కూడా కొంతమంది చేశారు, లేదే ప్రత్యేక హోదాయే కావాలని. తర్వాత ఏమైందంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వైఖరిలో మార్పు ఏమొచ్చిందంటే ప్యాకేజీ కావాలి, హోదా కావాలి అని రెండు. ఇప్పుడు ఏంటంటే ఈ హోదాని ప్యాకేజీలో కలిపేసి దీంట్లో ఏం వస్తుందని అనుకుంటున్నామో అదే ఇందులో ఉంటుంది, అది ఇది అనేది అది ఒక పాట నడుస్తుంది ఎప్పటి నుంచో మనకి. అంటే ఇక్కడ ఆయన ఏమనుకుంటే అదే నడవాలా, నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఆ రోజు హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే చేసేదేమో, అంతే కదా. వాళ్ళు కొనసాగుంటే వాళ్ళు మేము తెస్తామన్నారు చట్టంలో, ఆ రోజు హామీ ఇచ్చారు విభజన బిల్లులో, అది కొనసాగుంటే వాళ్ళు చేసేవారేమో. వాళ్ళు చేయకపోతే అప్పుడు వాళ్ళని నిందించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ నిందించి వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీ హామీల సంగతి ఏమిటని అడుగుతున్నట్టుగానే అక్కడ కూడా అడుగుతారు కదా. సో ఇది అడుగుతున్నప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్, ఆయన ఎప్పటి నుంచి ఇదే చెప్తున్నారు, ఇదంతా రామచంద్రరావు గారికి ఆయనకేం తెలుసు, ఆయన పనిచేశాడా, సర్పంచ్ చేశాడా, అది చేశాడా, ఇది చేశాడా ప్రశ్నించడానికి పనిచేయాలని మరి పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంటే పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఏమంటే మరి ఆయన కూడా మొదలెట్టాడు కదా అంటే ఆయన వదిలేయండి అని ఇటే అయిపోయి కాంగ్రెస్ వైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అయితే రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన మాట అనాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇదే సమస్య మీద ఎన్నోసార్లు రాయలసీమలో మీటింగ్ పెట్టినా, కాకినాడలో మీటింగ్ పెట్టినా, ప్రత్యేక ఆంధ్ర గురించి చేసినా, ప్రత్యేక హోదా గురించి చేసినా ఆయన చేస్తున్నప్పుడు ఎందుకు అంటే ఆయనతో ఒక విధమైనటువంటి సయోధ్య చేసే కార్యక్రమం ఉంటుంది. ఆయన ఏదైనా ప్రశ్న ఆయన వెళ్ళి అది చేయండి ఇది చేయండి అని అంటే వెంటనే మంత్రులు వెళ్ళడం, పరిష్కరించడం, ఆయన్ని ఈ వ్యవహారం నుంచి ఆయన పక్కకి తప్పించి అంటే ఆయన్ని పక్కన పెట్టి ఈ రాజకీయంగా వీళ్ళనే ఇచ్చేస్తున్నారు. బట్ సమస్య వ్యవహారం దగ్గరకు వచ్చేప్పటికి ప్రత్యేక హోదా గురించి మరి ఆయన పవన్ గారి గురించి ఆయన విమర్శించాలన్నప్పుడు ఇదే నీకేం సంబంధం, మేము ప్రత్యేక ప్యాకేజ్ తెస్తాము అట్లా ఇట్లా అని అది అనడం లేదు. సో ఇక్కడ రాజకీయం అనేది ఎక్కువ ఉంది. ఇది ఇప్పుడు రేపొద్దున ఆర్కే బీచ్ లో వీళ్ళందరూ కూర్చుని జల్లికట్టు తరహాలో ఏదో చేస్తారు అనుకుందాం. మన దగ్గర ఆంధ్రుల ఆరంభ స్వరత్వం కూడా ఉంది. మన రాష్ట్ర విభజనే ఒక్క నిమిషం, రాష్ట్ర విభజనే అడ్డుకోలేని వ్యవహారం అప్పుడు వీళ్ళేదో ఆర్కే బీచ్ లో కూర్చుంటే ఇదేదో చేస్తే రెండో దట్ నాట్ అగైనిస్ట్ టీడీపీ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కదా. లెట్ బీజేపీ ఆన్సర్ ఇట్, లెట్ బీజేపీ హ్యాండిల్ ఇట్, లెట్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ ది ఇష్యూ. అది లేకుండా రాజకీయం చేస్తేలా? వెంకన్న గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని నిన్న మీ ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదా ఎందుకు కాదంటున్నారు, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఒప్పుకున్నారు, ఇది పదే పదే చెప్పారు. కానీ ఇవాళ ఒక పెద్ద ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ యువత సిద్ధమవుతున్నప్పుడు దానికి ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం అలాగే మిగతా ప్రతిపక్షాలు మద్దతు ఇస్తున్నప్పుడు దీన్ని ప్రభుత్వం అడ్రస్ చేయబోతోంది. అసలు ముఖ్యమంత్రినే దీనికి లీడ్ చేయాలి, కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడిగి తెచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. నమస్కారం రిషి గారు. ప్రత్యేక హోదాకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అరుణ్ జైట్లీని కానీ లేదా ప్రధానమంత్రిని కానీ దాదాపు ప్రత్యేక హోదా మీద 30 సార్లు కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్రంలో కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి రాష్ట్రం ఇది. ఇప్పుడు మీరు జల్లికట్టుతో ప్రత్యేక హోదాకి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. తమిళనాడులో ఆ తరహా రాజకీయాలు ఉంటాయి. అక్కడ తమిళనాడులో ఆ తరహా రాజకీయాలు ఉంటాయి. తమిళనాడు కాదండి, తమిళనాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని రకాల వసతులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఆటలు కావాలి, జల్లికట్టు గురించి పోరాడుతున్నారు. కానీ ఇక్కడ కూర్చోడానికి కుర్చీ లేనటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా కావాలని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ రోజు ప్రశ్నిస్తున్న నాయకులందరూ ఆ రోజు ఏమయ్యారు? ఆ రోజు ప్రధానమంత్రి దగ్గరికి మేము కూడా వస్తాము, ప్రత్యేక హోదా గురించి మేము కూడా మాట్లాడతాము, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 9 సంవత్సరాలు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు అన్నిసార్లు మరి మిమ్మల్ని కలుస్తున్నా సరే మీరు దీన్ని పట్టించుకోవట్లేదని ఆ రోజు ఎందుకు రాలా ముందుకి? ఇవాళ కేవీపీ రామచంద్రరావు ఇదంతా ఒక రాజకీయ స్వార్థం. పవన్ కళ్యాణ్ కూడా అదే అంశాన్ని వరుసగా ట్వీట్ల ద్వారా ప్రస్తావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో ముఖ్యమంత్రి గారు స్పందించే తీరు, లేకపోతే వైసీపీ విషయంలోనో కాంగ్రెస్ విషయంలోనో మరొకరి విషయంలో ముఖ్యమంత్రి స్పందించే తీరుకి ఒక క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా. ఇప్పుడు రిషి గారు, పవన్ కళ్యాణ్ అంటే మాకేం భయం కాదు, లేదా కేవీపీ రామచంద్రరావు అంటే చులకనా కాదు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా పార్టీ ఆయన ఫుల్ ప్లెడ్జ్డ్గా పెట్టలేదు. ఆయన పార్టీ ఏజెండా ఏం ప్రకటించలేదు. ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎన్నికల్లో మా కూటమితో కలిసి ఉన్నాడు కాబట్టి మేము కూడా దాని మీద మాట్లాడడం కరెక్ట్ కాదని ఉన్నాం. కానీ దీన్ని ఏదేమైనా రాజకీయం చేస్తున్నారండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్ని వైపు నుంచి జరుగుతుందా? అధికార పక్షం నుంచి రాజకీయం జరుగుతుంది, ప్రతిపక్షాల నుంచి రాజకీయం జరుగుతుందని ఒప్పుకుందామా? ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులకి ప్రత్యేక హోదా కంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఒక రాజకీయం చేయాలి. వీళ్ళు 2.5 సంవత్సరాలు ఏమైపోయారండి? ప్రత్యేక హోదా కావాలి. 2.5 సంవత్సరాలు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడే కదా 2.5 సంవత్సరాల నుంచి. ఇదే కేవీపీ రామచంద్ర రాజ్యసభ సభ్యుడే కదా.
మరి వీళ్ళు 2.5 సంవత్సరాలు ఏమైపోయారు? ఇప్పుడు కావాలంటారు ఈ 2.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక 20-30 సార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాడు కదా ప్రత్యేక హోదా గురించి. అంతే వెంకన్న గారు ఈ 2.5 సంవత్సరాలు ఏమైంది అంటున్నారో అన్ని ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్న విషయాన్ని మీరు కూడా గమనిస్తున్నారు. ఇంతకు ముందు చెప్పినట్లు ప్యాకేజీ కావాలా హోదా కావాలని చెప్పిన మీరు ఎప్పుడైతే మీ ఓటుకు నోటు కేసు వచ్చేలోపు ఆటోమేటిక్ ప్యాకేజీ సరెండర్ అయిన కనుక మీ నాయకుడిది మీది. ఈ రోజు 30 సార్లు పోయామంటారు, ఏమిటి పోయినారో ఎవరికి తెలీదు. మీరు పబ్లిక్ గా మాట్లాడి మాదే మాట్లాడని మీరు బయట చెప్పింది వినాల్సిందే. ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉధృతంగా ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేస్తే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, చంద్రబాబు గారికి ఉందండి. అక్కడ పోరాడే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు మీ నాయకుడికి. అలాగే గుంటూరులోనే ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అలాగే ప్రతి దాని మీద ఈ రోజు చాలా చోట్ల ఉద్యమాలు తీసుకుని పోయి ఫైనల్ గా ఎంపీలను రిజైన్ చేయించేదాన్ని కూడా ఎప్పుడో సంసిద్ధత వ్యక్తం చేసి ఇదే విషయాన్ని అధికార పక్షం రాజకీయం అంటుంది. నిన్న యనమల రామకృష్ణ గారు మాట్లాడుతూ అదే అన్నారు. అంటే హోదాకు సమానంగా ప్యాకేజ్ వస్తుంది కాబట్టి ఒప్పుకున్నాం, లేకపోతే మేము ఆలోచించకుండా ఒప్పుకుంటామా? ప్రతిపక్షాలు ఊరికే రాజకీయం చేస్తున్నాయి. అవునండి, దానికి కూడా ఇప్పటి వరకు చట్టబద్ధత ఆ రోజే ఇస్తామండి. ప్యాకేజ్ ఓన్లీ మనకి బీహార్ ఎలక్షన్ లో ఇచ్చిన మిగిలిన ఎలక్షన్ లో కూడా దీనికంటే బాగా ఇచ్చారు. ప్యాకేజ్ ఏమి ఇప్పటి వరకు లీకేజే చేయలే. ఊరికే ప్యాకేజ్ 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 అంటున్నారు. ఊరికి చంద్రబాబు గారికి ప్యాకేజా, తెలుగుదేశం వాళ్ళకి ప్యాకేజా, ఇంకో మిగిలిన రాష్ట్ర ఏమిటి ప్యాకేజో ఎవరికి తెలియలే. ఈ రోజు మీరు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీరు దావోస్ కు ఇంకో కంట్రీ పోవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే వస్తారు కదా ఇండస్ట్రియలిస్టులు. మీరు కేవలం ఏదో భ్రమ కల్పించడానికి మీ ఓటుకు నోటు కేసులో మీరు దోచుకోవడానికి ఏదో రకంగా ప్రజలు మభ్య పెట్టడానికి రాజకీయం చేస్తారంటే ఇప్పుడు జల్లికట్టు వెంకయ్య గారు ప్యాకేజ్ అనే అంశం మీరు అడిగిన ప్రశ్నకి జల్లికట్టుకు హోదాకు ఏం సంబంధం అంటున్నారు? జల్లికట్టు కాదు, సాంప్రదాయమైన రీతిలో దీనికే వాళ్ళు అంత ఉద్యమం చేస్తే బతుకు తెరువు. అదే మరి హక్కుగా పోరాడితే ఇది బతుకు తెరువు. మన రాష్ట్రం డెవలప్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కి హక్కు అంటున్నా అదే మరి ఆంధ్రప్రదేశ్ హక్కు ప్లస్ మన ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మన డెవలప్మెంట్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలన్నా డెఫినెట్ గా కావాలి. వెంకయ్య గారు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పట్లేదు, ప్రత్యేక అసిస్టెన్స్, స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్తాను. మెజర్స్ అని చెప్తున్నారు. ఆర్థిక మంత్రి గారు ఎప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజ్ అన్న మాట ఇప్పటి వరకు ఆయన నోట్లోంచి రాలేదు. మనమేమో ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందని ఇక్కడ చెప్పుకుంటున్నాము. అదే ప్యాకేజ్ చట్టబద్ధత కావాలని ఇప్పటికి 4-5 నెలల నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు చెప్తే ఇప్పటి వరకు దానికి సంబంధించి మనకి ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసిన పరిస్థితి. కనీసం నిన్న ఏమన్నా అప్డేట్ వచ్చిందా? ఇదిగో పలానా వారం రోజుల్లో మేము చట్టబద్ధత ఇచ్చేస్తాం మీరు అనుకుంటున్న ప్యాకేజ్ కానీ ఏమైనా చెప్పిన పరిస్థితి ఉందా? కాంగ్రెస్ రిషి గారు ఇందాక శివరామరెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేస్తున్నాడంట. ముందు ఆందోళన గురించి మాట్లాడి తర్వాత నేను మాట్లాడతా. ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం పొద్దున్న ఫ్లైట్ లో వస్తాడు ఇక్కడికి, వచ్చి ఎక్కడైతే ఆందోళన చేస్తాడో అక్కడికి వెళ్తాడు. మళ్ళీ సాయంత్రం ప్యాకప్ కర్ణాటక తెలంగాణ వెళ్ళిపోతాడు. ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తి అది. ముందు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడే ఇక్కడ కరెక్ట్గా లేడు. ఇకపోతే ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారు. ప్యాకేజీలు మీకు అలవాటు. ఇవాళ పోలవరం మేము పూర్తి చేస్తుంటే కేవీపీ రామచంద్రరావుకి ఏంటి, జగన్మోహన్ రెడ్డికి అందులో 1000 కోట్లు దోచుకున్నటువంటి చెప్తాను. ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక హోదా గురించి చెప్తాం. ముందు ఆయన చెప్పాడు కాబట్టి చెప్తాడు. కేవీపీ రామచంద్రకి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే వాళ్ళ హయాంలో 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు పోలవరం మీద. ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రాజెక్ట్ అండి. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజ్ ఒప్పుకున్నాం. మనం మాత్రమే ప్యాకేజ్ అనుకుంటే సరిపోతుందా? అది చెప్పండి. అదే సార్ రిషి గారు, మేము కూడా ప్రత్యేక హోదాకి వ్యతిరేకం కాదు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. మీరు చెప్పినట్టు వాళ్ళు 4 నెలలు అయింది, ఇంకో 2-3 నెలలు చూస్తాము. మేము కూడా కేంద్రాన్ని నిలదీస్తాం, మేమేం భయపడం. కేంద్రాన్ని అయితే ఇప్పుడు జల్లికట్టులో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సార్ మొదట అసలు వీళ్ళకి ప్రత్యేక హోదా గురించి మేము ఇంకా పోరాటం చేస్తున్నాము అని చెప్పడంలోనే అసలు ఇంత దివాళకోరు రాజకీయం అనేటువంటిది ఈ రాష్ట్రంలో మొదటిసారి చూస్తూ ఉన్నాం మేము. ఎందుకంటే ఒక పార్టీ కలిసింది,
భారతీయ జనతా పార్టీ తోటి తెలుగుదేశం పార్టీ కలిసి నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ తోటి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంటే వాళ్ళు అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి మేము ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పని ఆ రోజున ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు వెంకయ్య నాయుడు గారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి మేము వస్తేనే 10-15 సంవత్సరాలని చెప్పారు. చెప్పిన తర్వాతన మీరు తీసుకురావాల్సింది పోయి మీరు పోరాటం చేయటం లేదు, 2.5 సంవత్సరాల పాటు మీరేం చేశారని మమ్మల్ని అడుగుతారేంటి? అధికారంలోకి వస్తాము ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పని ఓట్లు వేయించుకున్నది మీరు ఓట్లు వేయించుకున్నప్పుడు చెప్పినటువంటి మాటల్ని ఇవాళ బూటకపు మాటలుగా చేసుకుని ఒక నిమిషం ఇప్పుడు ఇవాళ వచ్చేసి అది కూడా వస్తున్నాం సార్, ఒక్క నిమిషం సార్ అని చెప్పిన మీరు ఇప్పుడు మీరేమని చెప్తున్నారు? ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పని అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పని ఎక్కడ అరుణ్ జైట్లీ గారు అనలేదు. ఆ రోజున ఇది స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తున్నాము అని చెప్పారు. ఆ రోజున అర్ధరాత్రి 11 గంటలకు ఏమని చెప్పారు? దీనికి చట్టబద్ధత వస్తుంది అని చెప్పారు. ఈ రోజు వరకు చట్టబద్ధత వచ్చిందా? ఇప్పటి వరకు చట్టబద్ధత వచ్చిందా? నిన్న మళ్ళా చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధత గురించి అరుణ్ జైట్లీ గారిని అడిగాను అంటారు. ఇంకా నువ్వు అక్కడ అన్ని అడుగుతూ పోయి 30 సార్లు నేను వెళ్ళొచ్చాను అని చెప్పని అంటున్నారు. ఒక్క సెకండ్ సార్, 30 సార్లు మీరు ప్రధానమంత్రి గారు కలిస్తే ఒక్కసారి కలిసినటువంటి పల్లీని సర్వం గారు ఇవాళ వాళ్ళ జల్లికట్టుకు ఆర్డినెన్స్ పాస్ చేయగలిగాడు. మీరు 30 సార్లు వెళ్ళి ఏం ఉపయోగం అని చెప్పని అడుగుతున్నాం మేము. ఆయన ఒక్కసారి వెళ్ళాడు, జల్లికట్టుకి ఆర్డినెన్స్ పాస్ చేసుకునేటట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైనా కానివ్వండి, సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ ఏదైనా సరే విజయం సాధించుకొచ్చాడు. అంటే నరేంద్ర మోడీ గారి దగ్గర మీకు పలుకుబడి లేదా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఎందుకండి? తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారు? మన ఆత్మగౌరవం, కేంద్రం దగ్గర మనం చేయి జాపాలా, ఎందుకు జాపాలి, ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం కావాలి అని చెప్పాను కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ కొత్తగా ఇంకో కొత్త తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇవాళ కేంద్రం దగ్గర మనం మోకరిల్లుదా? వద్దు, కేంద్రంతో జాగ్రత్తగా పోతాను, నరేంద్ర మోడీ గారితో జాగ్రత్తగా ఉండాలి. ఏమున్నాయి పరిస్థితులకి? ఇవాళ నవీన్ పట్నాయక్ కి డబ్బులు రావట్లేదా? జయలలిత గారు బతుకున్నప్పుడు డబ్బులు తెచ్చుకోలేదా? లేకపోతే మమతా బెనర్జీకి డబ్బులు రావట్లేదా? నితీష్ కుమార్ గారికి డబ్బులు రావట్లేదా? ఎవరికి? కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది అందరినీ చూసుకుంటుందండి. అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నా, రేపు పొద్దున రాహుల్ గాంధీ వచ్చినా, ఎవరు వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలని చూసుకుంటుంది. మీకు చేత కావాలి, మీరు చేత కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మిజరబుల్ గా ఈ రాష్ట్రాన్ని తప్పుదావో పట్టిస్తా ఉన్నారు. రమేష్ గారు, దీనికి అందరికీ కారణం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పక తప్పని పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారా మీరే? ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక దాన్ని రకరకాలుగా డైవర్సిఫై చేస్తూ చివరికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి ఇవ్వమని ఖచ్చితంగా చెప్పకుండా దానికి ఏదో ప్యాకేజ్ అన్నారు, లేకపోతే అసలు ప్యాకేజ్ అని మీరు అనలేదండి, స్పెషల్ అసిస్టెన్స్ ఉంటే ఇక్కడే ప్యాకేజ్ అని చెప్పుకుంటున్న పరిస్థితి. చట్టబద్ధత విషయం ఏమైపోయిందో తెలియదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో దృష్టితో చూస్తోందా కేంద్రం? ఇది ప్రత్యేక హోదా అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం. దాని గురించి తిరిగి మాట్లాడడం అనేది ఏంటంటే అది వ్యయ ప్రయాసాలు వ్యర్థం అన్నమాట. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు రేపు ఏప్రిల్లోకి పూర్తి వాటి యొక్క పీరియడ్ పూర్తవుతున్నటువంటి క్రమంలో, అలాగే ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆ యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, ఉద్యోగ భద్రత, లేకంటే కార్పొరేట్ వ్యక్తుల శక్తుల యొక్క వ్యవహారికం అన్ని పరిశీలించినటువంటి పిదప ఎప్పుడు కాంగ్రెసే ఇది సూటబుల్ కాదు అని వాళ్ళే ఒక నిర్ణయానికి వచ్చారు. తరువాత వైవి రెడ్డి గారు లాంటి పెద్దలందరూ కూడా మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు 14వ ఆర్థిక సంఘానికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి మనం హామీ ఇచ్చాము, ఆదుకోవాలి, తప్పనిసరిగా వాళ్ళకు ఏ విధమైనటువంటి అసిస్టెన్సీ మనం కల్పిస్తే వాళ్ళు ముందుకు పోతారన్నటువంటి ఆలోచనతో తీవ్రమైనటువంటి కసరత్తు చేయడం జరిగింది. చేసినటువంటి క్రమంలో ప్రత్యేక హోదా కన్నా కూడా బెటర్గా కాంపన్సేషన్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో, అలాగే నిరంతరం కూడా ఏదో ఒక కేబినెట్ మంత్రి ఆంధ్రప్రదేశ్కు పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో ప్రతిరోజు ఒక ప్రాజెక్టును ప్రారంభించడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి విశ్వవిద్యాలయాలతో పాటు అవన్నీ కూడా మా యొక్క ప్రభుత్వం చెప్తున్నా, మా యొక్క ప్రభుత్వం సమాధానం చెప్పండి. ఏం మాట్లాడాలంటే నేను మాట్లాడతాను. నేను ఏమన్నానంటే ఎక్కడికి వచ్చినా ఫస్ట్ లిస్ట్ చెప్తారు, చేసింది చెప్పుకోవడంలో మేము వెనకబడుతున్నాం. ఇంకా చెప్పితే సమయం సరిపోదు, వాస్తవాలు కళ్ళ ముందు సరిపోదు, మాకు తెలుసు. విడిపోయినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా విడిపోయాయి, ఆంధ్రప్రదేశ్ కూడా విడిపోయింది. ఆ యొక్క రాష్ట్రాలకు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాయే ఉన్నాయి.
మా ఏలుబడిలో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి సహకారం అందించాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా ఇస్తున్నాము ఒకసారి మీరు ఇప్పుడు మీరు లిస్ట్ తీయవచ్చు కదా. ప్రత్యేక హోదా ఒకటి ఈ పక్షాలన్నిటికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రత్యేక హోదా కారణంగా వచ్చేటువంటి ఒక నిమిషం, ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని మీరు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మీ అలయన్స్ గవర్నమెంట్ ఎందుకు చెప్పలేకపోతుంది? ప్రత్యేక హోదా మేము కావాలని వద్దని చెప్పలేదు, కావాలని చెప్పలేదు, ఇది తెలుగుదేశం మాట్లాడేది. ముగిసిపోయిన అధ్యాయాన్ని వాళ్ళ చేత మీరు ఎందుకు చెప్పించలేకపోతున్నారు? ఒక మాట, వీళ్ళందరూ ఏంటంటే అన్హెల్తీ కాంపిటీషన్ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవహారం లేదు రాజకీయ పార్టీల మధ్య. కానీ మేము మాత్రం ఏంటంటే ఒక్క నిమిషం, కృష్ణారావు గారు లాంటి పెద్దవాళ్ళందరూ కూడా చెప్పాలి, దీని మీద స్పందించాలి. చెప్తున్నా, నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్ పలు రకాలుగా చూపించాం. అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి విషయంలో రైతుల కోసం 24/7 ఉన్నటువంటి మొదటి ప్రాజెక్ట్ గా, పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ ని తీసుకున్నాం. సాగరమాల ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ తో పోటీ పడుతున్నటువంటి రాష్ట్రాలకు. చాలా సింపుల్, దాన్ని మన అనవసరంగా అటు ఇటు తిప్పుతున్నాం. అంటే కావాలని కూడా చాలా మంది తిప్పుతూ ఉంటారు దీన్ని. ఇప్పుడు ఆయన బుడ్డ వెంకన్న గారేమో ఇది మాట్లాడారు, ఓటుకు నోటు అని ఈయన అన్నాడు. వెంటనే ఆయన 1,00,000 కోట్లు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రకమైన వ్యవహారాలు కాదు. సింపుల్ గా ఏంటంటే ఈయన రమేష్ నాయుడు గారు చెప్పింది ముగిసిన అధ్యాయం. ముగిసింది ఎవరు? మీరే ముగించేసేయడమా? వాళ్ళ ఇష్టమే. చర్చ పద్ధతి పాడు పరదేశం ఏమీ లేకుండా మీరే మొదలుపెట్టి మీరే ఊరు చెప్పి ఇంత పెద్ద పుస్తకం వేసి బీజేపీ ఎన్నికల ప్రణాళికలు అన్ని వేసి ఓట్లు తీసుకుని ముగిసిన అధ్యాయం ముగిసిందని ఆయనమో అవతలమో ఇంకా పోరాటం చేయాలంటాడు బుడ్డ వెంకన్న గారు. మేము అందులో రాజీ పడేది లేదు అంటాడు. ఈయనేమో ముగిసింది అంటారు. నెంబర్ 2, ఆ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్స్, ఆ SAM శ్యామ్ అని దానికి ఒక పెద్ద ముద్దు పేరు పెట్టారు. మీరేమో సెప్టెంబర్ 8 మీరు బాగా జ్ఞాపకం చేసుకుని మరీ చెప్పారు. సెప్టెంబర్ 8 అర్ధరాత్రి 11 12 ఆయన ప్రకటించాడని. అక్టోబర్ 1 సుజనా చౌదరి గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, మరో వారం రోజుల్లో చట్టబద్ధత అని. అక్టోబర్ అంటే మరి ఏ అక్టోబరో ఏదో తెలియదు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇట్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్పెషల్ హోదా అనే తెలుస్తోంది. బట్ వాళ్ళు చేయలేకపోతున్నారు. 30 సార్లు వెళ్ళినా కూడా వైఫల్యం. 30 సార్లు కలిసి చంద్రబాబు లాంటి వ్యక్తి, ఈ దేశంలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టరు, అంత ఆయన కన్నా తక్కువ అనుభవం అది ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి 30 సార్లు కలిసినా కాలేదు అంటే నీ వల్ల కాలేదని తెలుస్తుంది కదా. అది వాళ్ళు చెప్పకటే చెప్తున్నారు. అది అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయక ఇంకేం చేస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయక వేరే అయినా చేస్తారంటే ఆయన రాజకీయాలు ఆయన చేస్తాడు. నువ్వు ఎదుర్కోవాలి రాజకీయ పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా. కాంగ్రెస్ పార్టీది ఏమీ లేదు, అయిపోయింది అన్నారు. అయిపోయిన దానికి నీకెందుకు వర్రీ? వాళ్ళది ఏమీ లేదు, వాళ్ళ పెద్ద సరుకు లేదు, జనం లేరు, బలం లేరు, బలగం లేదు, ఓట్లు లేవు, సీట్లు లేవు అన్నారు. మరి ఇంకెందుకు వర్రీ అవ్వడం? సో దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు వీళ్ళ చేతిలో లేదు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీనేమో వదిలేసి ముగిసిన అధ్యాయం అని చెప్పి ఆ స్పెషల్ ప్యాకేజీ సోకాల్డ్ స్పెషల్ అసిస్టెంట్ మెజర్స్ అనే దాంట్లో అన్ని విభజన చట్టంలో ఉన్నవే మళ్ళీ పునరుద్ఘాటించారు. పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇస్తాం, పోలవరం ప్రాజెక్టు మేమే కడతామని కదా విభజన చట్టంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 90% నుంచి 100% కూడా మేము బాధ్యత ఋషి గారు ఇది కొంచెం మనం నిజం మాట్లాడుకోవాలి. ఇది ఏంది అసలు? ఇది నాకు అర్థం. దశాబ్దాలుగా కదలలేదా పోలవరం ప్రాజెక్టు? అంటే ఇక నమ్మేడేనా? అంటే కట్టిన కుడికాలం అంతా ఏంటి? ఇప్పుడు వచ్చిన సంగమంలోకి వచ్చి పడుతున్న నీళ్లు అసలు ఏంటి? అసలు అదేంటి? అది కాలమే కాదా? అది ఏదో ఒకటి ప్రయత్నం జరిగింది కదా. నరసింహారావు గారు కూడా రైల్వే ప్రాజెక్ట్ నంద్యాల ఎర్రగుంట్ల ఇప్పటి వరకు పూర్తి ఇంకా పూర్తి కదా ఇష్యూలన్నీ క్లబ్ చేసేస్తున్నాను అనవసరంగా. ఇప్పుడు పోలవరం ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. మీరు దాని మీద చర్చ పెట్టాలంటే పెట్టచ్చు. బట్ ఇది ఏంటంటే ఇటు ప్రతిపక్షాలు సరిగ్గా లేక ఇది లేక భారతీయ జనతా పార్టీ ఇచ్చేవాళ్ళు లేకపోతే లెట్ పీపుల్ డిసైడ్. ఇప్పుడు 26వ తేదీన ఆర్కే బీచ్ లో 4 ఎవరో కలుస్తారండి. వాళ్ళకంత జల్లికట్టు వాళ్ళంత ఓపిక లేకపోతే పోతారు ఇంటికి. ఉంటే ఉంటారు. అందులో సంఘ విద్రోహ శక్తులు ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది. అరెస్ట్ చేస్తారు, ఏదో చేస్తారు. ఎందుకంటే 27 నుంచి అక్కడ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు. అది దీని ఎదురుగుండానే ఈ జరిగే హోటల్కి ఎదురుగుండానే వీళ్ళు ఇక్కడ కూర్చుని ఈ ప్రత్యేక హోదా అని అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికి ఏదో వాళ్ళు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆయన ఏం చెప్పాలో మీరు చెప్పండి. 2019
రాష్ట్రం ఎన్నికలు వస్తాయి. ఇక అప్పుడు జనాలే చూసుకుంటారు ఎవరిది ఇందులో చిత్తశుద్ధి ఉంది. Right. రామచంద్రరావు కరెక్టా, రాజశేఖర రెడ్డి కరెక్టా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కరెక్టా, చంద్రబాబు నాయుడు గారు కరెక్టా, భారతీయ జనతా పార్టీ కరెక్టా, ఇవన్నీ ఎవ్రీథింగ్ దే విల్ డిసైడ్ అల్టిమేట్ గా. చిన్న బ్రేక్ తీసుకుందాం. Let బ్రేక్ people తర్వాత decide. నిజంగానే జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఉద్యమం చేయడం సాధ్యపడుతుందా? అభివృద్ధి చెందుతున్న విశాఖలో అనిశ్చితి కలిగించొద్దు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా కాగడాలు వెలిగించొద్దు అని ముఖ్యమంత్రి గారు అన్న పిలుపుకి మరి ప్రతిపక్షాలు రెస్పాన్స్ అయ్యండి. బ్రేక్ తర్వాత చూద్దాం.